సో ఇప్పుడు మనం విష్ అనే వర్డ్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. విష్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏదైనా ప్రెజెంట్లో అంటే ప్రస్తుతంలో కానీ లేదంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో కానీ ఏదైనా విషయం ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునే సందర్భాల్లోని మనం ఐ విష్ ప్లస్ సింపుల్ పాస్ట్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో విష్ అనే వర్డ్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే ఏదైనా ప్రెజెంట్లో ఏదైనా సిట్యువేషన్ ఏదైనా సందర్భం మనకి ప్రెజెంట్లో అంటే ప్రస్తుతంలో కానీ లేదంటే భవిష్యత్తులో కానీ అంటే ఫ్యూచర్లో కానీ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించే సందర్భాల్లోని మనం ఐ విష్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దాని యొక్క ఎగ్జాక్ట్ యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. టు ఎక్స్ప్రెస్ దట్ వీ వాంట్ అ సిట్యువేషన్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ టు బీ డిఫరెంట్. To express that we want a situation in the present or future to be different. ఏదైనా ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఏదైనా వేరే విధంగా ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా సిచ్యువేషన్ సందర్భం మనకి ప్రస్తుతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునే సందర్భాలు ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ విష్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, I wish I lived in Japan. I wish I lived in Japan. నేను జపాన్లో నివసిస్తే బాగుంటుంది. జపాన్లో నివసించట్లేదు కానీ నివసిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఐ విష్ ఐ లివ్డ్ ఇన్ జపాన్. నేను జపాన్లో నివసిస్తే బాగుంటుంది. సో ప్రస్తుతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా నివసిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నివసించట్లేదు. సో ఇలా కాకుండా అలా ఉంటే బాగుంటుంది అంటే డిఫరెంట్గా. సో ఇలాగ మనం ఏదైనా సందర్భాల్లో ప్రస్తుతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునే సందర్భాలు ఎక్స్ప్రెస్ చేయడానికి విష్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్తో యూజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, షీ విషెస్ షీ హ్యాడ్ అ డైమండ్ రింగ్. ఆమెకు ఒక డైమండ్ రింగ్ ఉంటే బాగుంటుంది అని ఆమె అనుకుంటుంది. ఆమెకు ఒక డైమండ్ రింగ్ ఉంటే బాగుంటుందని ఆమె అనుకుంటుంది. సో ఆమె దగ్గర డైమండ్ రింగ్ అయితే ఇప్పుడు లేదు, ఇంకా గతంలో కూడా ఆమె దగ్గర డైమండ్ రింగ్ లేదు, కానీ ప్రస్తుతంలో కానీ ఇక పైన భవిష్యత్తులో కానీ ఉంటే బాగుంటుందని ఆమె ఫీల్ అవుతుంది, ఆమె అనుకుంటుంది. సో షీ విషెస్ షీ హ్యాడ్ ఎ డైమండ్ రింగ్. ఆమెకు ఒక డైమండ్ రింగ్ ఉంటే బాగుంటుంది అని ఆమె అనుకుంటుంది. సో ఇలా మనకి విష్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్తో ఎందుకు ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అంటే టు ఎక్స్ప్రెస్ దట్ వీ వాంట్ అ సిట్యువేషన్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ టు బి డిఫరెంట్. ఏదైనా ప్రస్తుతంలో కానీ లేదంటే భవిష్యత్తులో కానీ ఏదైనా సందర్భం అలా కాకుండా ఇంకో వేరే విధంగా ఉంటే బాగుంటుంది అని ఉండే ఎక్స్ప్రెషన్స్ కానీ ఉండే సిచ్యువేషన్స్ అంటే సందర్భాలు కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి చెప్పడానికి మనం విష్ అనే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్తో యూజ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఐ విష్ ప్లస్ సింపుల్ పాస్ట్ విష్ అనే వర్డ్తో పాటు సింపుల్ పాస్ట్ ఫామ్లోని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్లవి ఫ్రమ్ VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ
పర్టికులర్గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైంకి మాత్రమే మనం ఆ క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. ఐ విష్ ఐ లివ్డ్ ఇన్ జపాన్. నేను జపాన్లో నివసిస్తే బాగుంటుంది. ఐ విష్ ఐ లివ్డ్ ఇన్ జపాన్. నేను జపాన్లో నివసిస్తే బాగుంటుంది. షీ విషెస్ షీ హ్యాడ్ అ డైమండ్ రింగ్. ఆమెకు ఒక డైమండ్ రింగ్ ఉంటే బాగుండు అని ఆమె అనుకుంటుంది. షీ విషెస్ షీ హ్యాడ్ అ డైమండ్ రింగ్. ఆమెకు ఒక డైమండ్ రింగ్ ఉంటే బాగుండు అని ఆమె అనుకుంటుంది. ఐ విష్ దట్ ఐ హ్యాడ్ అ బిగ్ హౌస్. నాకు ఒక పెద్ద ఇల్లు ఉంటే బాగుండేది. ఐ విష్ దట్ ఐ హ్యాడ్ అ బిగ్ హౌస్. నాకు ఒక పెద్ద ఇల్లు ఉంటే బాగుండేది. ఐ విష్ దట్ వీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ టుడే. ఈరోజు ఏ పని చేయనక్కర్లేకపోతే బాగుండేది. ఐ విష్ దట్ వీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ టుడే. ఈరోజు ఏ పని చేయనక్కర్లేకపోతే బాగుండేది. ఐ విష్ దట్ యు లివ్డ్ క్లోజ్ బై. నీవు దగ్గరగా నివసిస్తూ ఉన్నట్లయితే బాగుండేది. ఐ విష్ దట్ యు లివ్డ్ క్లోజ్ బై. నీవు దగ్గరగా నివసిస్తూ ఉన్నట్లయితే బాగుండేది. ఐ విష్ దట్ జాన్ వాజ్ నాట్ బిజీ టుమారో. జాన్ రేపు బిజీగా ఉండకపోతే బాగుండేది. ఐ విష్ దట్ జాన్ వాజ్ నాట్ బిజీ టుమారో. జాన్ రేపు బిజీగా ఉండకపోతే బాగుండేది. ఐ విష్ ఐ వర్ రిచ్. నేను ధనవంతునైతే బాగుండేది. ఐ విష్ ఐ వర్ రిచ్. నేను ధనవంతునైతే బాగుండేది. ఐ విష్ షీ టోల్డ్ మీ అబౌట్ హర్ పార్టీ బిఫోర్. ఐ ఆల్రెడీ హ్యావ్ ప్లాన్స్. ఆమె నాతో తన పార్టీ గురించి చెప్తే బాగుంటుంది. ఐ విష్ షీ టోల్డ్ మీ అబౌట్ హర్ పార్టీ బిఫోర్. ఐ ఆల్రెడీ హ్యావ్ ప్లాన్స్. ఆమె నాతో తన పార్టీ గురించి చెప్తే బాగుండేది. కిరణ్ విషెస్ హీ ఫినిష్డ్ వర్క్ ఎర్లియర్ ఎవ్రీ డే. కిరణ్ ప్రతిరోజు తన పనిని తొందరగా పూర్తి చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. కిరణ్ విషెస్ హీ ఫినిష్డ్ వర్క్ ఎర్లియర్ ఎవ్రీ డే. కిరణ్ ప్రతిరోజు తన పనిని తొందరగా పూర్తి చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. మై చిల్డ్రన్ విష్ దట్ ఐ బాట్ దెమ్ మోర్ ప్రెజెంట్స్ ఎవ్రీ క్రిస్మస్. మా పిల్లలు ప్రతి క్రిస్మస్కి నేను వారికి మరిన్ని బహుమతులు తేవాలని అనుకుంటున్నారు. మై చిల్డ్రన్ విష్ దట్ ఐ బాట్ దెమ్ మోర్ ప్రెజెంట్స్ ఎవ్రీ క్రిస్మస్. మా పిల్లలు ప్రతి క్రిస్మస్కి నేను వారికి మరిన్ని బహుమతులు తేవాలని అనుకుంటున్నారు. ఐ విష్ ఐ గాట్ పేడ్ ట్వైస్ అ మంత్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్స్ అ మంత్. నాకు ప్రతి నెల ఒకసారి చెల్లించే బదులు 2 సార్లు చెల్లిస్తే బాగుండు అనుకుంటున్నాను. ఐ విష్ ఐ గాట్ పేడ్ ట్వైస్ అ మంత్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్స్ అ మంత్. నాకు ప్రతి నెల ఒకసారి చెల్లించే బదులు 2 సార్లు చెల్లిస్తే బాగుండు అని అనుకుంటున్నాను.